వాసురెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఒకటి క్లియర్గా అర్థమవుతోంది, ల్యాక్ ఆఫ్ స్టాఫ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ, పర్యవేక్షించడానికి కానీ, మానిటర్ చేయడానికి కానీ మన దగ్గర జిహెచ్ఎంసీ పద్ధతిలో స్టాఫ్ లేరు. హోటల్ మేనేజ్మెంట్లకి ఆ శ్రద్ధ లేదు. ఇక ఎంప్లాయీస్ మీద వదిలేస్తే వాళ్ళు చేసే అరాచకాలు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి సందర్భంలో అల్టిమేట్గా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఫుడ్ తినేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏమంటారు? ముందుగా టీవీ9 ప్రేక్షకులకి, మురళీకృష్ణ గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా ఆహారం గురించి ఎక్కువ కంపెనీస్, కొత్త కంపెనీలు రావడము, అదేవిధంగా ఇండివిజువల్ యూనిట్స్ అంటే ఇప్పుడు మొబైల్ వ్యాన్స్ చూస్తున్నాం. చాలామంది కొత్తగా మొబైల్ వ్యాన్స్ ఏర్పరచుకొని ఆహార పదార్థాలని అమ్ముతున్నారు. ఇంత మన దేశంలో చూస్తే, మన రాష్ట్రంలో చూస్తే ఇవి చాలా ఎక్కువగా పెరిగినాయి. ఇట్లాంటి ఏవైతే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ అమ్మడం కానీ ఎక్కువైనాయి. ఏదైనా ఫుడ్ ఆహార పదార్థాలకు సంబంధించి ఏదైనా వ్యాధులు కానీ, సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ చూస్తే మనం ముఖ్యంగా 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి, ఆల్రెడీ ఏవైతే ఆహార పదార్థాలు టాక్సిన్స్ అంటాం, అంటే ఫుడ్ ఎక్కువ సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల. మామూలుగా బ్యాక్టీరియా అనేది 4 నుంచి 60 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఎక్కువ ఈ క్రిములు పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపరేచర్లో ఎక్కువ టైం ఉండడం వల్ల ఈ క్రిములు అనేవి ఎక్కువ పెరుగుతుంటాయి. దీని నుంచి ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్, ఇది ఒకటైతే. రెండోది, ఏవైతే క్రిములు అంటే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, పారాసైట్స్ కావచ్చు, అదేవిధంగా వైరసెస్ కావచ్చు. ఈ 4 రకాల క్రిములు ఏవైతే ఆహార పదార్థాలు పెరుగున్నాయో వాటిని మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎంటర్ అయ్యి అవి కొన్ని సమయాలు, కొన్ని గంటల తర్వాత కానీ, కొన్నిసార్లు కొన్ని ఎంటవివా ఇస్టలైటిక్ ఆటం ఎంబీఎస్ అంటాము, ఏదైతే కొన్ని రోజుల తర్వాత కానీ మనకి ఈ ఆహార సమస్యలు, మన ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. మూడో రకం వచ్చేది అడల్టర్డ్ ఫుడ్ అంటే రీసెంట్గా మనం చూస్తే యూరోపియన్ యూనియన్ మన దేశంలో ప్రఖ్యాత గాల్చిన ఎండిహెచ్ అండ్ ఎవరెస్ట్ ఏవైతే మసాలాలు ఉత్పత్తి చేస్తుంటారో, ప్యాకెట్లలో వస్తుంటే మసాలా మనోళ్ళు చాలామంది వంటకు వాడుతుంటారు, సాంబార్ పౌడర్కి కానీ, చికెన్ మసాలా పౌడర్ కానీ వాడుతుంటారు. ఈ మసాలా పౌడర్ని బ్యాన్ చేసినాయి, ఎందుకంటే వాటిలో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఉన్నాయనేసి. అదేవిధంగా హెవీ మెటల్స్ అంటాం. హెవీ మెటల్స్ అంటే క్యాడ్మియము, లెడ్, ఇవన్నీ ఏమంటే క్యాన్సర్ కాజ్ చేసే ఆస్కారం ఉంటాయి. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలు కల్పించే ఆస్కారం ఉంటాయి. ఎస్పెషల్లీ లెడ్ అనేది కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా వీటి నుంచి వచ్చే ఏవైతే మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయో వాటిని 2 రకాలుగా విభజించుకోవచ్చు. స్వల్పకాలం అంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్లో వస్తుంటాయి. దీర్ఘకాలం అంటే చాలా రోజులు